నమస్కారం మిత్రులారా, నేను మీ సూరన్న. ఇక నేరుగా మన సబ్జెక్ట్లో వెళ్తే, మన పిల్లల్ని మనం గురుకుల పాఠశాలలో కావచ్చు, ఆశ్రమ పాఠశాలలో కావచ్చు, ఇలా జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాలున్న పాఠశాలకు మనం పంపిస్తుంటాం. అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. మన పిల్లలు బాగానే ఉన్నారు, బాగానే చదువుకుంటారు, ర్యాంకులు తెస్తారనే ఒక నమ్మకంతో మనం చదివిపిస్తాం. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత జరిగే సిచ్యువేషన్ వేరు. అభద్రత పేపర్లో క్లియర్ వచ్చింది. గురుకులాల్లో అభద్రత, వసతుల లేమితో విద్యార్థుల గోస. దశాబ్ద కాలంలో దేవన్న, ఇప్పటి నుంచి కాదు ఈ సమస్య. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, గవే బాతులు ఉంటాయి. అవును, ఇది పోదామన్నా ఇది పోదామన్నా చెప్పడానికి సిగ్గు అనిపిస్తాను నాకే. వసతులు ఏం బాగుండవు. పోనే పురుషుల కంటే స్త్రీలకు కూడా అంతే. అవునవును, చిచ్చి. ఇంకా మేము డెవలప్ చేస్తాం, మా వల్ల సమాజం మారింది. బా 9% పెడతాను సీఎం అనే కదా విద్య కోసం. అవును, ప్రపంచంలో ఎక్కడ లేనట్టు మన రాష్ట్రంలోనే ఉన్నట్టు 9% కేటాయిస్తామని బడ్జెట్ పెడుతున్నామని చెప్పి. ముందు భద్రత ఇవ్వండి పిల్లలకు, ఒక భరోసా, ఒక రక్షణ ఇవ్వండి. సీఎం పిల్లలకు, లేకుంటే మంత్రుల పిల్లలకు, ఎమ్మెల్సీల పిల్లలకు, ఎమ్మెల్యేల పిల్లలకు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు, ఈ గ్రీన్ పెన్ వాడుతున్న అధికారులు వాళ్ళ పిల్లల్ని ముందు ఆ స్కూల్లో జాయిన్ చేయండి భయ్. వాళ్ళ బాధ మీకు తెలవాలంటే మీ పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేస్తే మీ పిల్లవాడు ఇది పోవడానికైనా బాత్రూమ్ లేకపోతే మీ పరిస్థితి ఏంటి? రాజకీయ నాయకులు చేర్పియలు, గవర్నమెంట్ అధికారులు చేర్పియలు. అంటే వీరందరూ చెప్పే మాటలన్నీ వరస్ట్ మాటలే. భయంగా గడుపుతున్న వైనం, అధికారుల నిర్లక్ష్యం, గురుకులాలకు శాపం, సిబ్బంది కళ్ళు కప్పి పారిపోతున్న చిన్నారులు. పారిపోకడం ఏం చేస్తారు మరి? భరించలేక ఆ వాసన భరించలేక. నిన్నటి రోజున మనం వెళ్ళలే కానీ దేవన మేము ఇక్కడ కలెక్టరేట్ వెళ్ళాం, కొమరం. మేము పిల్లలు ధర్నా చేసిందట, ఆశ్రమ పిల్లలు. దేనికోసం ధర్నా చేసినట్టు నేను స్టన్ అయిపోయా. అక్కడ పీడిచారట, టచ్ చేశానట. ఇగో ఇట్లా, ఇగో నడుము నాకు ఇచ్చుడాట. ఎవరు? పీటీ సార్. బా ఏమని ఉన్నావా అంటే అబ్బాయిల్ని, మళ్ళీ అమ్మాయిలని కూడా కాదు, ఎవరిని చేయొద్దు. వాస్తవానికి పోయిపోయి ఆ పీటీ సార్ అబ్బాయిని టచ్అప్ చేసి ఏంది అసలు వ్యవస్థ? వాళ్ళు వచ్చి కలెక్టర్ దాకా ధర్నా చేస్తున్నారు. మరి ఆ కలెక్టర్ ఆయన సస్పెండ్ కావాలి కదా, మరి చర్య తీసుకోవాలి కదా మరి? లేదు. అలాంటి నీచుని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఇలాంటి ఆరోపణలు ఎన్నో వస్తున్నాయి, ఎన్నో ఇన్సిడెంట్లు బయటకు వస్తున్నాయి. అసలు అధికారులు గవర్నమెంట్ అధికారులు అసలు ఏం చేస్తున్నారు? అంటే ఇతని మీద యాక్షన్ తీసుకోవాలంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంకొక గవర్నమెంట్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరగదా? ఈ వ్యవస్థలో మార్పు రాదా? ఇక గౌరవ కలెక్టర్ గారు ఎందుకు ఇన్ని కంప్లైంట్లు వచ్చినా కూడా ఒక్కదాని మీద కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఆసిఫాబాద్లో ఆందోళనకరంగా వరుస ఘటనలు, నాట్ ఓన్లీ వన్, ఎన్నో ఘటనలు ఉన్నాయి. మనం కాగజ్ నగర్లో మేము లైవ్లో కెమెరా పెట్టుకొని చూపిస్తాం మీకు. మనం కాగజ్ నగర్ నుండి సిరిపూర్ వెళ్తే కొన్ని హాస్టల్ ఉంటాయి, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్, కొన్ని హాస్టల్ ఉంటాయి. దాంట్లో వెళ్ళి చూస్తే ఎంత చెత్త చెదారం అంటే సరిగా అసలు అవగాహన కూడా లేదు ఎవరికి దాని మీద. ఎమ్మెల్యే పట్టించుకోడు, ఎంపీలు పట్టించుకోరు. పట్టించుకోవాలి, ఇప్పుడు కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదు. ఇక ఏదో మసాలా వేసి, కూరలో మసాలా వేసి టేస్ట్ వచ్చినట్లు కలెక్టర్గా వెళ్ళి పర్యటిస్తారు. అప్పుడప్పుడు వెళ్ళి హరిత పర్యటించింది, ఇసుక లారీని సీజ్ చేసింది, అది సీజ్ చేసింది, ఇది సీజ్ చేసింది అని వస్తే పేపర్లో ఏమనుకుంటా కానీ అది ఒక డ్రామా అని ఎవరు తెలుస్తలేదు. ఒర్రెవాగు దగ్గర ఒక పెద్ద షెడ్ అయింది. మనం కంప్లైంట్ ఇస్తే ఏమన్నారు మాతున్నారు, ఫార్వర్డ్ చేసిందట. ఎక్కడ? ఎంఆర్ ఆఫీస్. ఆడపోతే వాళ్ళేమన్నా మున్సిపల్ వస్తాను, ఆడపోతే ఏం పిడివో అంటే మేము పీకుడు వాళ్ళమా గండి చోట తిరగడానికి? అది ఎంక్వైరీ జరుగుతూనే ఉంటుంది. అసలు దానికి ప్రాబ్లం అనేది సొల్యూషన్ అనేది ఉంటుంది. ప్రజావాణి ప్రతి మండలానికి వచ్చింది అంటున్నారు. జిల్లాలో మీకు వచ్చిన ప్రజావాణిలో గింత మేము సాల్వ్ చేసినామని చెప్పేసి మీరు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టండి. ఒక బులెటిన్ రిలీజ్ చేయండి. మీరు ఒక ప్రకటన అనేది మీరు రిలీజ్ చేయండి, గిన్ని సాల్వ్ చేసినాం మేమని. ఎందుకు ఆ పని చేస్తలేరు మీరు? అంటే ఇప్పుడు ఒక వ్యవస్థని బాగుపరచాలని చూస్తున్న ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అధికారే ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంది? రైతుల పరిస్థితి ఏంది? పేదవాళ్ళ పరిస్థితి ఏంది? చదువుకునే పిల్లల పరిస్థితి ఏంది? కూలి నాలి చేసుకొని బతికే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది ఎక్కడిది? ఆసిఫాబాద్ జిల్లాలోని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలో పర్యవేక్షణ లోపంతో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకం అవుతుంది. గతంలో రెబ్బెన, కెరమరి హాస్టల్ నుంచి విద్యార్థులు పారిపోగా
కాగజ్ నగర్ లో బాలికకు పెన్ను క్యాప్ మింగిచ్చారట, పెన్ను క్యాప్ అట. ఓకేనా? దారుణం. తాజాగా ఆసిఫాబాద్ పీటీజీ గురుకులంలో వైస్ ప్రిన్సిపల్ శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. వైస్ ప్రిన్సిపల్ ఎట్లా వేధిస్తున్నాడంటే శారీరకంగా అట. ఎవరు ఈయన? వైస్ ప్రిన్సిపల్ ఈయన. Yes. ఎంజేపీ పాఠశాల సిబ్బంది నుంచి ప్రాణాన్ని ఉందంటూ ఒకే రోజు 2 హాస్టల్ విద్యార్థులు నిరసన దిగారు. వరుస ఘటనలు జరుగుతున్న ఉన్నతాధికారులు కేవలం తనిఖీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు కారణమైన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారట. ఏంది తతంగం ఇది? అది ఎంత మొత్తుకున్నా కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది ఈ గవర్నమెంట్ అధికారుల శైలి. దరిద్రం చూడు. రెండో పేరు వచ్చింది. కొంచెమన్నా చిత్తశుద్ధి అధికారులకు ఉండాలి. జీతం వెళ్తుంది వాళ్ళకు, నెల లక్ష జీతాలు వాళ్ళకు. పిల్లలు ధరణ చేస్తానండి. కొమరం ఆసిఫాబాద్ జిల్లాలోని గురుకులాలు ఆశ్రమ పాఠశాలలో అధికారులు పర్యవేక్షణ నిర్వహణ లోపం విద్యార్థుల పాట శాపంగా మారింది. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వస్తువులు అంతైన నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను వీటిలో చేర్పిస్తున్నారు. కానీ ఇటీవల రెబ్బెన, కాగద, కెరిమడి, హట్టి తదితర ప్రాంతాల్లోని గురుకులాల్లో జరిగిన వరుస ఘటనలు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది కళ్ళు కప్పి విద్యార్థులు పారిపోవడం, తోటి విద్యార్థులను వేధింపులకు గురి చేయడం వంటి ఘటనలు మరవక ముందే తాజాగా సిబ్బంది తమను వేధిస్తున్నట్టు ఒకే రోజు 2 పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వరుస ఘటనలతో ఆందోళన. జూన్ 25న రెబ్బెన గురుకుల హాస్టల్ నుంచి 20 ఇంటర్ విద్యార్థిని ప్రహరీ గోడ దూకి వెళ్లిపోగా, జూలై 5న కెరేమరి, హట్టి ఆశా పాఠశాల నుంచి 3 చిన్నపిల్లలు సిబ్బంది తెలియకుండా పారిపోయారు. అంతకుముందు కాగజ్ నగర్ ఎంజేపీ గురుకులంలో తోటి విద్యార్థిని కళ్ళ గంతలు కట్టి బలవంతంగా పెన్ క్యాంప్ బిగించిన భయానక ఘటన చోటు చేసుకుంది. తాజాగా ఆసిఫాబాద్ పీటీజీ గురుకులంలో వైస్ ప్రిన్సిపల్ తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తుందని విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. అలాగే ఎంజీపీ గురుకులంలో వాచ్మెన్, వంట సిబ్బంది నుంచి ప్రాణాన్ని ఉందంటూ మరో వర్గం విద్యార్థులు రోడెక్కారు. అధికారులు మాత్రం కేవలం తనిఖీలతో సరిపెడుతున్నారని విమర్శలు వస్తున్నాయట. ఇక ఏం చెప్పాలి ఇంత దారుణం ఉంటుందని అర్థం కాదు నాకు. ఇంత దారుణమా? మీ పిల్లలకు ఆ బాధ మీ పిల్లలకు అయితే ఆ బాధ మీకు తెలుస్తుంది. కలెక్టర్ పిల్లలు సేఫ్, ఆర్డీఓ పిల్లలు సేఫ్, ఎంఈఓ పిల్లలు సేఫ్, ఇంకా చదువు చెప్పే టీచర్ల పిల్లలు సేఫ్. కూలినాలి పని చేసుకుంటూ గురుకులాల్లో మేము అంతా ప్రైవేట్లో చేర్పించిన గురుకులాల్లో వసతులు బాగుంటాయి, మా విద్యార్థులు ప్రయోజకులు అని చెప్పేసి గిట్లా ఏం చేస్తే ఇక్కడ వీళ్ళే వేయిస్తారు శారీరకంగా. దారుణం అది. ఫుడ్ బాగుంటుందా? ఫుడ్ బాగుండదు. బెడ్లు బాగుంటాయా? బెడ్లు బాగుండవు. బాత్రూమ్లు బాగుంటావా? అవి బాగుండవు. మరి ఏంది? మీరొక్కరు బాగుంటుంది సరిపోయిందా? ఇది కాదు, మీ దగ్గర కెమెరా తీసుకొస్తాం. ఇక్కడ వ్యవస్థ ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు ఒక రైతు ఉంటాడు. రైతు అతను వ్యవసాయం చేయాలంటే 2 ఆవులు కావాలి, 2 ఎడ్లు కావాలి. ఎడ్లకు మేత పెడతాడు, పని చేయించుకుంటాడు. ఇతను లాభం ఏదన్నా వస్తే ఇతను చూసుకుంటాడు. ఎడ్లకు మాత్రం మామూలుగా తిండి పెడతాడు, ఉంచుతాడు. అతనికి ఏముండదు. ఇప్పుడు ఈ అధికారులందరూ కూడా ఇప్పుడు ఈ రైతులని కానీ, కూలీనాలి పని చేసుకునే వీళ్ళని కానీ వీళ్ళు ఎట్లా అంటే ఎడ్ల లెక్క భావిస్తున్నారు. వీళ్ళు మీరు పని చేయాలి, డబ్బులు మొత్తం మేము గుంజుకోవాలి, మీ ఆస్తులు మొత్తం మేము గుంజుకోవాలి, కానీ మీరు పని చేయాలి, బతకాలి, తినడానికి తిండి పెడతాం, అంతేగాని మీరు మేము సంపాదించుకుంటాం, మాకు అది ఇది అన్నది మీకు లేదు. మీరు ఎట్లెట్లనో మాకు మీరు అట్లనే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వీళ్ళకు పిల్లలకు చదువు లేదు, వీళ్ళు కష్టపడి పండించిన పంటకు లాభం లేదు. దాని మీద ఇప్పుడు దోచుక తినుడేనా? అవునవును, ప్రతి దాని మీద దోచుక తినుడేనా? ఇప్పుడు ఇక్కడ ఏమున్నది అంటే ఒక రైతు అనే వ్యక్తి డెవలప్ అయింది అన్నట్టు చరిత్రలో లేదు, ఇప్పటికీ కూడా లేదు. ఇప్పుడు ఎడ్ల పరిస్థితి, రైతుల పరిస్థితి సేమే ఉన్నది. అంతే. కూలీనాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి కూడా సేమే ఉన్నది. ఇక్కడ బాగుపడేది ఎవరిదని అంటే ఈ గవర్నమెంట్ అధికారులది, ఈ రాజకీయ నాయకులది. అంతే, వాళ్ళు చెప్పిందే వాదం వేదం. గంతే. రైతులని మనుషుల లెక్క చూసిన రోజు, కూలీనాలి పని చేసుకునే వాళ్ళని మనుషులుగా చూసిన రోజు ఈ వ్యవస్థ బాగుపడుతుంది.